బారాషాహీద్ దర్గాలో రొట్టెల పండుగ జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల ఆదివారం దర్గా ప్రాంగణాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా దర్గా పరిసర ప్రాంతాలు, భక్తుల రాకపోకలు, క్యూలైన్లు, ఘాట్ ఏరియా, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పరిశీలించారు. అనంతరం పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించి విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. గంధం అనంతరం భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, క్యూలైన్లో క్రమబద్ధమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, తప్పిపోయిన చిన్నారులు, వృద్ధుల విషయంలో తక్షణ స్పందన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాలని, పార్కింగ్ ప్రాంతాల్లో పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని సూచించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ నుండి సీసీ కెమెరాలు, డ్రోన్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా నిరంతరం పరిస్థితులను గమనిస్తూ అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్క పోలీస్ అధికారి, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. స్వాగతం, సుస్వాగతం. నెల్లూరులో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగకు విచ్చేయుచున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. మీ ఎస్కే సలీం, రొట్టెల పండుగ ఫెస్టివల్ కమిటీ కార్యదర్శి.